ఎట్లాంటి సీడ్ల నుంచి అయినా ప్లాంట్స్ తెప్పించినాం కానీ గైస్ లోటస్ పెంచడం అంత ట్రిక్కీ నాకు తెలిసి ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీ అదర్. బట్ వన్స్ యూ హ్యావ్ క్రాక్ దట్ కోడ్ అంటే లైక్ లోటస్ పెంచడం మీకు ఒకసారి వచ్చేసిందంటే ఇక పువ్వులు అంటే పువ్వులు, అది మాత్రం తెలియకపోతే ఇక పువ్వుల గురించి మర్చిపోవాలన్నమాట. మనం అసలు ఎన్ని రకాలుగా ట్రై చేసినాం గైస్. మామూలుగా ఫస్ట్ మనం ఒకసారి సీడ్స్ వాటర్లో పూజ షాప్లో నుంచి వాటర్లో వేసేసి సీడ్స్ పెడితే అవేమో మంచిగా ఇట్లా స్ప్రౌట్ అయిపోయి లీవ్స్ పెరిగినాయి. ఆ తర్వాత డబుల్ లేయరింగ్ అని చెప్పి కథలు పడుకుంటే దాంట్లో క్లే వేసేసి సీడ్స్ పెడితే ఆఫ్టర్ 2 months చూసిరా మొత్తం పాకులు పట్టేసి లీవ్స్ అన్నీ డిజాల్వ్ అయిపోయినాయి అనమాట. పువ్వులు దేవుడెరుగు కానీ మొత్తం లీవ్స్ అంతా అయిపోయినాయి. ఇక మన బాధ చూడలేక one of our subscribers has sent us ట్యూబర్స్. ఆ ట్యూబర్స్ని మంచిగా ప్రిపేర్ చేసుకొని ప్రిపరేషన్ లీవ్స్ వచ్చేంత వరకు సూపర్గా ఉంటుంది గైస్. ఆ తర్వాత ఏమవుతుంది ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. కానీ ఇది ట్యూబర్స్ అని కూడా ట్రై చేసినాం గైస్. ఒక టబ్బులా చిన్నగా వర్మి కంపోస్ట్ లేయర్ వేసేసి రెడ్ సాయిల్ లేయర్ వేసేసి దాంట్లో వాటర్ నింపేసి అసలు ఎంత అపురూపంగా మంచిగా ఇట్లా హారిజాంటల్గా పెడితే అవి ఒక 10 days తర్వాత మొత్తం ఎండిపోయినాయి. అసలు ఒక్క దాంట్లో నుంచి కూడా అసలు ఏమి ఇట్లా అంటే లైఫ్ వే లేదనమాట. ఐ థింక్ వీ డోంట్ హ్యావ్ లోటస్ థంబ్ గైస్. నార్మల్గా గ్రీన్ థంబ్ ఉండదు, బ్రౌన్ థంబ్ ఉండదు అని అంటారు కదా, అట్లా మనకి లోటస్ థంబ్ లేదేమో అని అనిపించింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సాయిల్ లో కూడా పెంచినాం గైస్, సాయిల్ సీడ్స్ అని చెప్పేసి. దానికి కూడా ఒక లీఫ్ వచ్చింది, ఆ తర్వాత లీఫ్ కూడా చచ్చిపోయింది అనమాట. మొన్న ఎవరో కమెంట్ చేసిరు మైక్రో లోటస్ పెంచమని. ఐ డోంట్ నో వాట్ ఈస్ ఇట్. మీకు ఒకవేళ తెలిస్తే చెప్పండి, అట్లా కూడా ట్రై చేసి చూద్దాం. ఇక అదొకటి మిగిలిపోయింది.